నిజామాబాద్ లో పోలీస్ కానిస్టేబుల్ ని కత్తితో దాడి చేసి హతమార్చిన సంఘటనలో అక్కడి నుంచి పాడిపోయినటువంటి రౌడీ షీటర్ రియాజ్ ని నిన్న పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే హాస్పిటల్ నుంచి కూడా సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ గన్ని లాక్కొని పారిపోతుండగా హాస్పిటల్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తుండగా రియాజ్ పై పోలీసులు కాల్పులు జరిపారు. నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రియాజ్ నిన్న పోలీసులకు పట్టుబడడం, ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లాం. హాస్పిటల్లో ఆయనకి సెక్యూరిటీగా ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కొని పారిపోతుండగా పోలీసులు ఎన్కౌంటర్ చేసి హతమార్చారు. అయితే ఈ ఘర్షణలో రియాజ్ గాయపడ్డాడు మొదటగా పట్టుకున్న సమయంలో. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడి నుంచి పారిపోతుండగా ఆయనని ఎన్కౌంటర్ చేసి హతమొందించారు. మా ప్రతినిధి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. అంతకంటే ముందు రైట్ సైడ్ బాక్స్ మీరు చూస్తున్న విజువల్స్లో ముందుగా రియాజ్ని పట్టుకున్న విజువల్స్ అవి. రియాజ్ని అదుపులోకి తీసుకుంది ఇక్కడే. రియాజ్ని అంతకంటే అసలు రియాజ్ని ఎందుకు పోలీసులు కానిస్టేబుల్ బైక్ పై తీసుకువెళ్లాల్సి వచ్చిందని అంటే, ఒక బైక్ చోరీ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రియాజ్ని ఒక ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఇద్దరు కలిసి తీసుకెళ్తున్నారు. సో విఠల్ అండ్ ప్రమోద్ ఇద్దరు, ఎస్ఐ విఠల్ అండ్ ప్రమోద్ కానిస్టేబుల్ ఇద్దరు కలిసి తీసుకెళ్తుండగా కానిస్టేబుల్ పైన కత్తితో దాడి చేసి ఛాతిలో పొడిచి ఆయనని హతమార్చాడు. రియాజ్ అక్కడి నుంచి పారిపోయాడు. సో ఆ తర్వాత రియాజ్ని పోలీసులు పట్టుకున్నారు నిన్న. అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి కూడా పారిపోయేందుకు ప్రయత్నం చేస్తుండగా పోలీసు ఎన్కౌంటర్ చేశారు. మా ప్రతినిధి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, రియాజ్ ఎన్కౌంటర్ పైన అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఏదైతే కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న రియాజ్ ను నిన్న ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పట్టుకొని అతను అక్కడనే ఎన్కౌంటర్ చేయాల్సింది. ఎందుకంటే అక్కడ సోషల్ మీడియాలో అతను పట్టుకున్న వీడియో వైరల్ కావడంతో నిన్న ఎన్కౌంటర్ చేయడం వీలు కాలేదు పోలీసులకు. డీజీపీ కార్యాలయం నుంచి కూడా ఆదేశాలు పోలీసులకు అందినట్లు సమాచారం. నిన్న ఎన్కౌంటర్ చేయాల్సి మిస్ అయ్యాడు. ఆ క్రమంలో పోలీసులు అతన్ని పట్టుకున్న క్రమంలో భారీగా గాయాలైన నేపథ్యంలో అతన్ని జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ రోజు వరకు కూడా, ఉదయం వరకు కూడా అతను బాగానే ఉన్నాడు. ఆ ఉదయం ఏదైతే అక్కడ సెక్యూరిటీగా ఉన్న 10 మంది పోలీసులు ఉన్నారో అక్కడ లోపల రియాజ్ రూమ్ లో ఏదైతే 4 అంతస్తుల మేడలో 407 గదిలో రియాజ్ ను చికిత్స అందిస్తున్నారు పోలీసులు. ఆ రూమ్ లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ కి సంబంధించిన గన్ను ఒక్కసారి తీసుకొని పారిపోతుండగా పోలీసులు అతన్ని షూట్ చేశారు, ఎన్కౌంటర్ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా రియాజ్ ను నిన్ననే చంపేది పోలీసులు. కానీ ఎట్టకేలకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించే దిశగా ప్రయత్నాలు జరిగాయి. ఇదంతటికి కూడా అతను హాస్పిటల్ నుండి పారిపోతుండగా ఈ ఘటన జరిగింది. అతన్ని ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే కానిస్టేబుల్ ప్రమోద్ సిసిఎస్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ రియాజ్ పైన 30కి పైగా కేసులున్నాయి. ఆయన వయసు చూస్తూ ఉంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ నేను కొన్ని వార్తల్లో చదివినట్టుగా 25 ఏళ్ల వయసు ఉంది. 25 ఏళ్ల వయసులో 30 కేసులు, ఇన్ని నేరారోపణలు, ఇన్నిసార్లు హత్యా ప్రయత్నాలు చేయడాలు, తర్వాత ఇప్పుడు ఎట్టకేలకి ఆయన తన భవిష్యత్తును కోల్పోవడాలు. ఏంటి రియాజ్ నేర ప్రవృత్తి ఎలా పెరిగింది? అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక గ్యాంగ్ ముఠాలో ఇతను సభ్యుడు. ఆ గ్యాంగ్ ముఠాలో సభ్యుడిగా ఉన్న రియాజ్ ను గత కొన్నేళ్లుగా కూడా నిజామాబాద్ నగరంలో బైక్ దొంగతనాలు, గంజాయికి సంబంధించిన మాదక ద్రవ్యాలలో అతను పోలీసులకు పలుమార్లు పట్టుబడ్డాడు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగాతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా 7 పోలీస్ స్టేషన్లలో ఆయన పైన కేసులు నమోదయ్యాయి. మొత్తం 37 కేసులు నమోదయ్యాయి. ఆయన వయసు 25 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా అతని నేర చరిత్ర, ప్రతిరోజు గంజాయి సేవిస్తూ మత్తు పదార్థాలకు బానిసైన రియాజ్ ను ఎట్టకేలకు కూడా నిజామాబాద్ పోలీస్ పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. అతను అంతకుముందు 2 రోజుల ముందే జైలు నుండి బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. జైలు నుండి బయటకు వచ్చిన నేపథ్యంలో సిసిఎస్ పోలీసులకు సమాచారం అందింది. సిసిఎస్ పోలీసులు ఒక ముఠాగా వెళ్ళి ఎవరైతే చనిపోయిన హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కు అతను ఫోన్ చేస్తే వస్తాడన్న నేపథ్యంలో హైదరాబాద్ లో డ్యూటీ ముగించుకొని వచ్చినప్పటికీ కూడా ఆయనని మళ్ళీ డ్యూటీలో ఆన్సర్ చేయాలని చెప్పి ఉన్నతాధికారులు చెప్పడంతో రియాజ్ కోసం అతను బైక్ పై వెళ్ళాడు. ఆయనతో పాటు ప్రైవేట్ వ్యక్తి వాళ్ళ అల్లుడు చెప్తున్నారు. అతను వెళ్ళడం వల్ల ఆయనతో పాటు 2 ఎస్ఐలు వెళ్ళడం, దాంతో పాటు బైక్ పై రియాజ్, అదేవిధంగా అతని అల్లుడు కానిస్టేబుల్ ప్రమోద్ ముగ్గురు కూడా నిజామాబాద్ నగరంలోని పూలాంగ్ ప్రాంతం వద్ద తీసుకురావడంతో ఒక్కసారిగా రియాజ్ బైక్ పై దుంకే ప్రయత్నం చేశాడు మొన్న శుక్రవారం రోజు. అయితే దుంకే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వెనుకనున్న వ్యక్తి గట్టిగా పట్టుకోవడం, దుంకకుండా పోలీస్ స్టేషన్ వరకు ఎలాగైనా తీసుకెళ్లాలన్న నేపథ్యంలో ఈ
ఘటన జరిగింది. ఎందుకంటే పూలాంగ్ నుండి వినాయక్ నగర్ ప్రాంతానికి వచ్చేసరికి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇంకో 1 కిలోమీటర్ వెళ్తే నిజామాబాద్ 4వ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరిగింది. అక్కడికి వెళ్లే లోపే రియాజ్ తన దగ్గరున్న కత్తితో ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. విరుచుకుపడ్డ నేపథ్యంలో పక్కన ఇంకో బైక్ వెళ్తున్న ఎస్ఐ విఠల్ కూడా గాయమైంది. ఒక్కసారిగా మాత్రము ప్రమోద్ ఛాతిపైన కత్తితో పొడవడంతో ఆ ప్రాంతంలో తోపులాట జరుగుతుంది. ఎందుకంటే సిసిఎస్ పోలీసులకు ఈ మఫ్టీలో ఉంటారు కాబట్టి మఫ్టీలో ఎవరు గొడవ పడుతున్నారన్న నేపథ్యంలో నిజామాబాద్ ప్రజలు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నాలు చేశారు. ఆ ప్రాణాలు పోతున్నా కానీ కాపాడుకోలేరనే నిజామాబాద్ సిపి నిజామాబాద్ జిల్లా ప్రజలపైన అయితే హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి మనం నిన్న చూసాం. ఆర్టీవీలో మనం ప్రత్యక్షంగా ఆ వీడియోను కూడా ప్లే చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా రియాజ్ ఈ నేర చరిత్ర కలిగిన వ్యక్తిని ఖచ్చితంగా అతన్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన పరిస్థితి ఉంది. నిన్న నిజామాబాద్ ఒక గ్యాంగ్ కి సంబంధించిన వ్యక్తి రియాజ్. సో ఇప్పుడు ఆ గ్యాంగ్ పై ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? అంటే ఆ గ్యాంగ్ లో ఒక సభ్యుడిగా ఉన్నటువంటి ఈయననే ఈ రకంగా దుర్మార్గాలకు పాల్పడుతూ అటు బైక్ దొంగతనాలు, గంజాయి సేవించడాలు, మాదక ద్రవ్యాల ద్వారా ఇతరులపై దాడి చేయలేకంగా పోలీస్ పైనే దాడి చేయడాన్ని సిపి ఎలా తీసుకునే అవకాశం ఉంది? రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత ఇంకా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? ఆ కమిషనరేట్ పరిధిలో ఎటువంటి గ్యాంగ్స్ పై ఎటువంటి ఉక్కుపాదం మోపబోతున్నారు పోలీసులు? అయితే ప్రధానంగా మనోజ్, ఏదైతే రియాజ్ ఘటన కంటే ముందు నిజామాబాద్ జిల్లాలో చాలా ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక బర్త్డే పార్టీలో గన్ కల్చర్, గన్ను గాల్లో కాల్చిన ఘటన పోలీసులు దాన్ని మర్చిపోలేదు. కానీ దానికంటే ముందు బోధన్ పట్టణ కేంద్రంలో ఒక కానిస్టేబుల్ పై ఒక వ్యక్తి ఒక మాఫియా ఏదైతే గంజాయికి స్మగ్లర్ తో ఒక కానిస్టేబుల్ గల్లా పట్టుకొని కొట్టిన పరిస్థితి. నిజామాబాద్ లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా తప్పుదోవ పట్టిందనే కోణంలో కూడా జరిగినప్పుడు గత కొన్ని రోజుల క్రితం నిజామాబాద్ కు సంబంధించిన మాజీ మేయర్ భర్త దండు శేఖర్ ని కూడా నడి రోడ్డు పైన రాడ్డుతో కొట్టిన ఘటనలు. ఇట్లా ఏ ఘటనలన్నీ చూసుకుంటే నిజామాబాద్ లో కేవలం ట్రాఫిక్ కే పోలీసులు ప్రాధాన్యత ఇచ్చారు, కానీ లా అండ్ ఆర్డర్ వైపు దృష్టి పెట్టలేదు. మరోవైపు ఇంకో అంశం ఏంటంటే మఫ్టీలో ఉన్న పోలీసులకు తుపాకులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైంది? గతంలో కొన్ని ఘటనలు జరిగాయి. మఫ్టీలో ఉన్న పోలీసులు కొన్ని ప్రాంతాల్లో బెదిరింపులకు పాల్పడుతున్నారన్న నేపథ్యంలో మఫ్టీలో ఉన్న పోలీసుల నుండి ఉన్నతాధికారులు రివర్వల్ వాపస్ తీసుకోవడం వల్ల ఈ ఘటనలన్నీ పేటరేగిపోతున్నట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో గుండాయిజానికి రౌడీయిజానికి మారు పేరుగైంది. ఇప్పటికైనా నిజామాబాద్ పోలీసులు సాయి చైతన్య ఆధ్వర్యంలో, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో ఈ రియాజ్ కు సంబంధించిన ముఠాను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే నిన్నటి నుండి అతన్ని పోలీస్ కస్టడీ ఆధ్వర్యంలో జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రిలో అతన్ని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన క్రమంలో పూర్తి స్థాయిలో ఆయన క్షీణించినప్పటికీ ఆయనకు భోజనాలు అందించి గ్లూకోజులు పెట్టి ఆయనని మెరుగైన వైద్యానికి అయితే అందించారు. దీనివల్ల ఎట్టకేలకైతే రియాజ్ ను తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అయితే ఎన్కౌంటర్ చేశారు అనేది వాస్తవంగా చెప్తున్న పరిస్థితి. పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా నిర్ధారణ అయితే చేయలేకపోతున్నారు. ప్రజలు మాత్రం ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి నెలకొంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి. సో మొత్తంగా నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ని కత్తితో పొడిచి దారుణంగా ఆయన మరణానికి కారణమైనటువంటి రౌడీ షీటర్ రియాజ్ ని ఎట్టకేలకు పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. నిన్న ఓ చోట రియాజ్ ఉన్నాడనేటువంటి సమాచారం పోలీసులకు రావడంతో పోలీసు అక్కడికి చేరుకొని రియాజ్ని అదుపులోకి తీసుకున్నారు. రియాజ్ని అదుపులోకి తీసుకునే క్రమంలో రియాజ్కి గాయాలు కూడా అయ్యాయి. వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నటువంటి క్రమంలో అక్కడ సెక్యూరిటీగా ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర ఉన్న గన్ని తీసుకొని రియాజ్ మళ్ళీ పారిపోయేందుకు ప్రయత్నం చేస్తుండగా రియాజ్ని పోలీసులు ఎన్కౌంటర్ చేసేశారు. ఇటువంటి ఇంకా చాలా మంది ఉన్నారు. రియాజ్ వయసు 25 ఏళ్ళు. మరి నేర ప్రవృత్తి ఎలా తయారైంది? మాదక ద్రవ్యాలు, గంజాయి, ఇతరత్ర వ్యసనాలకు అలవాటు పడిపోయి ఈ దుర్మార్గాలకు ఒడిగట్టాడు. ఒక రౌడీ షీటర్గా మారిపోయాడు. సో అందుకే మీ చుట్టూ ఎవరైనా ఈ రకంగా నేర ప్రవృత్తి కలగకుండా వారిని అడ్డుకోవాలంటే వెంటనే మాదక ద్రవ్యాల్ని సేవించే వారిని, ఇష్టారీతిన చదువు సంధ్య మానేసి పని పాట లేకుండా రోడ్లపై గాలికి తిరిగేటువంటి వ్యక్తులని డెఫినెట్గా పోలీసులకు సమాచారం అందించండి. లేదనంటే వాడు ఒకానొక సమయంలో డబ్బుల కోసమైనా లేదా ఇంకేదైనా పిచ్చి వేషాల కోసమైనా మనుషుల ప్రాణాలు తీయొచ్చు, దొంగతనాలకు పాల్పడవచ్చు, ఒంటరిగా కనిపించే వృద్ధులపై దాడి చేయవచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాలు లాక్కోవచ్చు, మహిళలపై అత్యాచారాలు చేయవచ్చు, ఇంకేదైనా రకరకాల క్రైమ్స్కి పాల్పడవచ్చు. అటువంటి ఘటన జరగక మునిపే మీ చుట్టూ ఎవరైనా మాదక ద్రవ్యాలు సేవించి గాలికి తిరిగి
పని పాట చదువు సంధ్య లేకుండా తిరిగేటువంటి వ్యక్తులు ఉంటే వెంటనే పోలీసులకి సమాచారం అందించండి. 25 ఏళ్ల వయసులోనే 30కి పైగా కేసులు, పోలీసులని హతమార్చడాలు, ఆఖరికి వస్తే ఏమైపోయింది, ప్రాణం పోయింది. సో తస్మాత్ జాగ్రత్త. మీ కుటుంబంలో ఎవరైనా ఈ రకంగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డవారున్నా కూడా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. డెఫినెట్గా వారిని ఒక మనిషిగా మార్చే ప్రయత్నం పోలీసులు చేస్తారు. సో రియాజ్ ఎన్కౌంటర్ అయితే ఎట్టకేలకి జరిగింది. రియాజ్ ఎన్కౌంటర్ పైన పెద్ద ఎత్తున అటు పోలీసులకి ప్రశంసల వర్షం కురుస్తుందని చెప్పాలి. ఎందుకంటే పోలీసులు ఒక దుర్మార్గుడిని అంతమొందించారనేటువంటి నేపథ్యంలోనే నిజామాబాద్ పోలీసు, నిజామాబాద్ కమిషనర్ పెద్ద ఎత్తున ప్రశంసలు ఎదుర్కొన్నారు. కానీ అటు పోలీసులకు కూడా డెఫినెట్గా మనం అంత సహాయం చేయాల్సిందే. చూడండి, ప్రమోద్ అనేటువంటి వ్యక్తి యొక్క మరణానికి కారణమైన రియాజ్ని పట్టించింది సామాన్యులే. కానీ అదే రోజున ప్రమోద్ని కనుక దాడి చేసే సంఘటనలో ప్రమోద్ కనుక వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళి ఉంటే ఈరోజు కానిస్టేబుల్ బ్రతికేవాడు. కేవలం చూస్తూ రోడ్డుపై నుంచి వెళ్ళిపోయారు, కానీ ఏ ఒక్కరు కూడా కనీసం సహాయం చేయలేదనేది నిజామాబాద్ పోలీస్ కమిషనర్ చెప్తున్న మాట. ఇక్కడ ఫోటోలో కనిపించే వ్యక్తి కానిస్టేబుల్ ప్రమోద్. ఆయన కనుక అక్కడ రోడ్డుపై చూస్తూ వెళ్తున్న వారు అలా వెళ్లకుండా సహాయం చేసి ఆసుపత్రి కనుక సమయానికి తీసుకువెళ్ళి ఉంటే ఈరోజు ప్రమోద్ అందరి ముందు ఉండేవాడు, బతికేవాడు. అలా చేయలేదనేది చాలా ఆగ్రహం వెలగక్తూ నిజామాబాద్ సిపి కూడా మాట్లాడిన పరిస్థితి. సో ప్లీజ్ దయచేసి ఎక్కడైనా సంఘటన జరిగితే డెఫినెట్గా మీ వాయిస్ని రేస్ చేయండి, మీ వంతుగా సహాయం చేసే ప్రయత్నం చేయండి. అట్ ది సేమ్ టైం మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారు, డ్రగ్స్, గంజాయి, చదువు సంధ్య లేకుండా బయట రోడ్లపై గాలిగా తిరిగేటువంటి వ్యక్తులని వెంటనే పోలీసులకు అప్పగించండి. ఇటువంటి క్రైమ్ రేట్ని తగ్గించండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.